సత్యనారాయణ గారు, ఈరోజు చూసుకుంటే గోల్డ్ 2700 వరకు పడింది. అయితే డాలర్ స్ట్రెంగ్తెన్ వల్ల జరిగిందా, ఎట్లా దీని లింక్ ఏమన్నా ఉంటుందా సార్? కమాడిటీ వర్సెస్ కరెన్సీ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు సిల్వర్ ఒక 14,000 మైనస్ అయింది, గోల్డ్ వచ్చి 2,500 లోనే ట్రేడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇవాళ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. 100 కిలోలు ఏదైతే గోల్డ్ దిగుమతి వరకే అనుమతి. అంటే అంతకుముందు మనం ఏం చేసేదంటే గోల్డ్ బార్లు దిగుమతి చేసుకొని ఆర్నమెంట్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే ఏదైతే ఈ దేశీయంగా ఆభరణాలు తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తామో, అంటే విదేశాల నుంచి సుంకం లేకుండా బంగారం దిగుమతి చేసుకోవడం కోసం అంతకుముందు అడ్వాన్స్ ఆథరైజేషన్ ఏఏ అంటున్నారు. ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద ఈ కంపెనీలకి ఏవైతే కొన్ని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఆర్నమెంట్స్ తయారు చేసేది దిగుమతి చేసి ఆర్నమెంట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకి అనుమతి ఉంది అనమాట. అయితే ఇప్పటి వరకు దీనిపై పరిమితి లేదు, ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. వాళ్ళ కెపాసిటీని బట్టి దిగుమతి చేసుకోవడం, ఆభరణాలు తయారు చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం ఇప్పటి వరకు జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ గా ఇవాళ శుక్రవారం, గురువారం రాత్రి అంటే ఈ రోజు ఉదయం నుంచి అప్లికబుల్ ఏమిటిది అంటే, తాజాగా ఒక అంటే 100 కిలోల వరకే ముడి బంగారాన్ని వాళ్ళు దిగుమతి చేసుకోవాలి. ఒక కంపెనీ ముడి బంగారాన్ని 100 కిలోలు దిగుమతి చేసుకుంటే ఏం జరుగుద్ది? 100 కిలోల వరకే ఉంటుంది. కాకపోతే సొల్యూషన్ ఉంటుంది. ఎందుకు? 100 కిలోలు కాగానే ఇంకో కంపెనీ పేరుతో తీసుకుంటారు, లేకపోతే ఇంకో మార్గం వెతుక్కుంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు పర్మిషన్ ఏంటి? ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ద్వారా ఇప్పుడు 100 కిలోల వరకే పరిమితి ఇవ్వటం వలన దీంతో ఏమవుతుంది? ఒక్కసారిగా ఆ 100 కేజీలు అనేది నెగ్లిజిబుల్ అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళు క్వింటాల్ టన్నులు దిగుమతి చేసుకొని ఆభరణాలు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి 100 కేజీలు నెగ్లిజిబుల్. కాబట్టి ఈ పథకం ఏదైతే ఉందో కొంచెం పరిశీలించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఈ పథకం ఏదైతే ఉందో, ఏ పథకం ఎగుమతులకు అవసరమైనటువంటి ప్యాకేజింగ్ కానీ, సామాగ్రి కానీ, ఇంధనం వాటిని కానీ సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు ఇప్పటి వరకు. అయితే ఇది ఏ పథకం కింద ఏ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి, వాళ్ళు ఎలాంటి తయారీ ప్రాంగణాన్ని, వాళ్ళ యొక్క ఎక్కడ ఏరియా ఉంది, వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క లొకేషన్, అవన్నీ కూడా వాళ్ళు అధికారులు ఎవరైతుండ్రో తనిఖీ చేయడం, తప్పనిసరి చేయడం జరిగింది. అంటే ఒకటే పేరుతోటి ఒకటే అడ్రస్ తోటి అదే తయారైతుంటాయి, కానీ కంపెనీలు వేర్లు ఉంటాయి అనమాట. అలా అవన్నీ తనిఖీ చేయాలనేది. అయితే ఇప్పుడు ఏదైతే గోల్డ్ మీద దిగుమతి సుంకాన్ని 6% నుంచి మొన్న 15% చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఏంటిది, ప్రభుత్వం కట్టడి చేయడం కోసం అనుకోండి, జాగ్రత్తలు తీసుకోవడం అనుకోండి, ఇవన్నీ చేస్తుంది. అందుకని గోల్డ్ ఇవాళ పట్టదు. ఇంకొక రీజన్ కూడా, ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఈ గోల్డ్ సిల్వరు మన దగ్గరది ముఖ్యం కాదు. మనం ఏదైతే మన దగ్గర తగ్గిందని 2 రోజుల కింద ఎక్సైజ్ డ్యూటీ పెంచగానే పెరిగిందని కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి ఈ గోల్డ్ సిల్వర్ నడుస్తుంది. ఈ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ మెయిన్ అనమాట, సిఎంఈ అంటారు. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే ఉందో 22.5-23 గంటలు రోజులో జరుగుతూ ఉంటుంది. ఈ రోజులో ఏదైతే జరుగుతూ ఉందో, ఇప్పుడు గోల్డ్ అక్కడ 2% పడింది. ఏది? ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అది లైవ్ 24 hours లో 22 hours వరకు జరుగుతూ ఉంటుంది. మనం ఏం చూడాలి? ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒకటే సూచన, investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో లైవ్ ట్రేడ్స్ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్ లో జరుగుతున్నది మనకి లైవ్ తెలుస్తుంది. investing.comకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కి మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ కమోడిటీస్ ఉంటుంది, ఇండస్ట్రీస్ కమోడిటీస్ ఉంటుంది. కమోడిటీస్ మీద క్లిక్ చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ లో లైవ్ లో గోల్డ్ సిల్వర్ ఏ ధరలోనో అది చూపిస్తుంది. గోల్డ్ సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక పెరిగితే మన ఎంసీఎక్స్ ఇక్కడ మార్కెట్ లో పెరుగుతాయి, అక్కడ కనుక తగ్గితే ఇక్కడ తగ్గుతాయి. కానీ ఎక్సైజ్ డ్యూటీ అప్పుడు ఇక్కడ పెరిగింది, అక్కడ ఏం పెరగలేదు. అంటే అక్కడ పెరగలేదు, ఇక్కడ పెరిగింది అంటే తగ్గుద్ది అనేది ఒకటి. సపోజ్ అక్కడ పెరిగి ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ పెరిగి మన మార్కెట్ లో కనుక తక్కువ ఉంది అంటే కొనుక్కోమని అర్థం. సపోజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడి ఇక్కడ పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. అంటే ఏం చేయాలి? ఇక్కడ ఇన్వెస్టర్లు ఇంటర్నేషనల్ మార్కెట్ నే ఫాలో అవ్వాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ కి 2 ఈక్వల్ ఉండాలి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరగాలి, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గాలి. అక్కడ పెరిగి ఇక్కడ తక్కువ ఉందంటే కొనుక్కోవాలి, అక్కడ తగ్గి ఇక్కడ పెరిగింది అంటే అమ్ముకోవాలి. అంటే మొన్న ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడైతే పెరిగిందో గోల్డ్ సిల్వర్ ఇక్కడ పెంచిందంటే అమ్ముకోమని అర్థం. ఆ అమ్ముకునేది ఏదైతే ఉందో ఇండైరెక్ట్ గా తగ్గడం ఒక రీజన్. నెంబర్ 2, ఈ రోజు ఏదైతే ఉందో దానికి ఒక రీజన్. కానీ ఓవరాల్ గా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ న్యూట్రల్ అయిపోతాయి.
అంటే దానికి దీనికి ఈక్వల్ అన్నవాలి, అంటే అది పెరగనన్న పెరగాలి, ఇది తగ్గనన్న తగ్గాలి, ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అందుకని ఈ గోల్డ్ విషయంలో మాత్రం ఎప్పుడైనా కానీ అంటే ఒక సూచన చేయడం అనేది మనకి మంచిదే. ఎందుకు అంటే ఇప్పుడు రేపటి నుంచి అమావాస్య, ఇంకా మనకి అంటే ఇండియాలోకి వచ్చేటప్పటికి, మనకి తెలుగు వాళ్ళకి వచ్చేటప్పటికి ఆ అధిక జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠం, నిజ జ్యేష్ఠం, మళ్ళీ ఆషాఢ మాసం. అంటే ఈ 3 నెలలు ఎక్కువ ఎవరు కొనరు అనమాట. ఎందుకంటే ఈవెంట్స్ ఉండవు, అకేషన్స్ ఉండవు, ముహూర్తాలు ఉండవు, మూడాలు అంటారు. కాబట్టి మనోళ్ళు ఎవరైతే కొనుక్కుంటారో ఎక్కువ సెంటిమెంట్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు అమావాస్య రోజు అని, మంగళవారం అని, అష్టమి అని ఇటువంటి రోజుల్లో కొనరు. బంగారం ఎట్లానే ఉండండి ధర తక్కువలో వస్తుంది, అబ్బా మంగళవారం కొనుక్కోరాదు, అమావాస్య రోజు కొనుక్కోరాదు, తక్కువలో వస్తుంది అన్నా కానీ కొనరు. అవన్నీ చెప్పుకోవటానికి. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టే ఇక్కడ గోల్డ్ సిల్వర్ పెరగటం కానీ తగ్గటం కానీ జరిగింది. డైలీ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి ఫాలో అయ్యి, ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగి ఇక్కడ తక్కువ ఉంది అనుకోండి, తక్కువ ఉందంటే ఈ గోల్డ్ సిల్వర్ అనేది బిజినెస్ పరంగా చూడాలి, అంతే తప్ప అంటే సెంటిమెంట్ ఉంటుంది, కాకపోతే చూసుకోవాలి. ఆ సెంటిమెంట్ తోటే మన వాళ్ళు ఈ కొనటం అమ్మటం జరుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగి మన దగ్గర పెరగలేదు అంటే చూసుకొని కొనుక్కోవాలి. ఇంకోటి ఏంటిది అంటే ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో ఈ ఈ మూడాలని, ఆషాఢ మాసాలు అనేది కాదు అసలు. అదంతా కూడా ఆ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, ఈ ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో అదంతా సర్దు మణిగితే తప్ప మళ్ళీ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ ఉండదు. ఎందుకంటే అంతకుముందు సుంకాలు, టారిఫ్లు ఏదైతే అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోబడ్డ దగ్గర నుంచి 2026, ఇప్పుడు 2025, 2024 డిసెంబర్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకుండు. ఇక 2025 జనవరి నుంచి ఆయన ఎప్పుడైతే అధ్యక్షుడిగా అధికారం వచ్చిందో అప్పటి నుంచి సుంకాలు, టారిఫ్ల మీదనే ఉంది. అప్పుడు గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగింది. ఫిబ్రవరి 28 ఎప్పుడైతే పాక్ అదే ఇరాను అమెరికా యుద్ధం మొదలైందో అక్కడి నుంచి ఇక గోల్డ్ సిల్వర్ ఫాలో అవడం జరిగింది. అంతకుముందు జనవరి 30వ తారీఖు ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది గోల్డ్ సిల్వర్. ఇక అక్కడి నుంచి ఫాలో ఒకటి, ఇక ఆ నెలంతా ఫాలే. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా మనం స్టడీగా ఉంది తప్ప ఇప్పుడు ఏమి దానితోటి ఏమీ లేదు. రైట్ అండి. సాల్మన్ గారు, ఇప్పుడు ఆర్బీఐ గోల్డ్ని ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉంది, తన దగ్గర ఉన్న గోల్డ్ని అట్లాగే డాలర్స్ని? యాక్చువల్గా ఏంటంటే ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని అక్యుములేట్ ఎందుకు చేస్తున్నారంటే, మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే 91లో మనకి ఆర్థికంగా 2-3 వారాలకు సరిపడా ఫారెక్స్ రిజర్వ్స్ మాత్రం ఉన్నాయి. కాబట్టి గోల్డ్ని మనం ప్లెడ్జ్ చేసుకొని దేశాన్ని ముందుకు నడపడానికి మనం ఒకటి చేస్తున్నారు. సో వాళ్ళు ప్రజల కోసం, నేను అనుకోవటం ఏంటంటే ప్రజల కోసం అయితే గోల్డ్ అమ్మకానికి అయితే ఏం పెట్టరు. ఎందుకంటే దేశం దగ్గర గోల్డ్ ఉంచటం మంచిది, రిజర్వ్ బ్యాంక్ దగ్గర, సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర గోల్డ్ ఉండటం మంచిది. ప్రజల దగ్గర గోల్డ్ ఉండటం అంత వాళ్ళకి మాత్రమే ఉపయోగం, ప్రజలకి వాళ్ళకి మాత్రమే అన్ప్రొడక్టివ్ అసెట్. సో జనరల్గా ఏమిటంటే కరెన్సీ డిప్రిషియేట్ అయినప్పుడు ఏ దేశమైనా గోల్డ్ మీద ఇంపోర్ట్ బిల్ వేసి గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిస్తాయి. కానీ మనం మొత్తం ఎక్కువ శాతం ఇంపోర్టే మనం చేసుకుంటాం, మనం ఏం ప్రొడ్యూస్ చేయం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం అయితే గోల్డ్ రిలీజ్ చేయరు. కాకపోతే ప్రజలు వడ్డీ ఇవ్వటం కోసం, అంటే ప్రజల దగ్గర కొంత గోల్డ్ ఉంటే బ్యాంకులో పెడితే వడ్డీ ఇచ్చేది ప్రతి ఆలోచన చేస్తున్నారు. ఓకేనండి. అయితే మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే ముందు కరెన్సీని డిప్రిసియేషన్ ఆపడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మన ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు మంచిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా పడకుండా ముందు నాకు తెలిసి వడ్డీ రేట్లు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రెపో రేట్ పెంచితే ఆర్బీఐ, బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లు పెంచాలి. ఈఎంఐలు కూడా భారం అయ్యే అవకాశం. అంటే యుద్ధము కొనసాగినంత కాలం ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు గోల్డ్ కొనటం కొంచెం తగ్గించుకుంటే మంచిది. అయితే గోల్డ్ పెరగటం తగ్గటం అనే విషయం మన యొక్క రిటైల్ డిమాండ్ని బట్టి కాకుండా అంతర్జాతీయ డిమాండ్ని బట్టే ఉంటుంది. జనరల్గా డాలర్ బలపడితే గోల్డ్కి డిమాండ్ తగ్గుతుంది, తగ్గే అవకాశం ఉంది. కానీ మన ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు అక్కడ డాలర్ బలపడింది, గోల్డ్ 5% తగ్గింది, కానీ మన ఇన్ఫ్లేషన్ 8% ఉందనుకోండి, అప్పుడు పెరిగే అవకాశం ఉంది. మన దగ్గర ఇంపోర్ట్ బిల్ వల్ల కూడా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల కూడా. కాకపోతే ఏమిటంటే నేను అనుకున్నది ఏమిటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మకానికి, ప్రజల కోసం అయితే అమ్మకానికి పెట్టదు,
ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే గోల్డ్ కూడా హ్యూజ్ క్వాంటిటీలో ఉంటాయి. వాళ్ళు నిల్వ చేసే గోల్డ్ వేరు, హ్యూజ్ క్వాంటిటీలో, అది కూడా వాళ్ళు జనరల్గా ఏమిటంటే ఎక్కువ శాతం కొంత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిల్వ చేస్తారు, కొంత ఇప్పుడు మన యొక్క నాగపూర్ అలాగే మహారాష్ట్రలో నిల్వ చేస్తున్నారు, కొంత తెప్పిస్తున్నారు. అంతా వాళ్ళ దగ్గర ఉండటం ఎందుకని కూడా తెప్పిస్తున్నారు. ప్రస్తుతానికి ఏమిటంటే యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి ఉంది, ఇంకా కొంచెం కొన్ని రోజులు ఇబ్బందికర పరిస్థితులే ముందుకుంటాయి. సో మనం మనీ సప్లైని కూడా తగ్గిస్తారు. సో డాలర్స్ ఇప్పుడు మనకు రూపాయిని నిలబెట్టాలంటే కొంత అమ్మకానికి పెడితేనే, డాలర్స్ అమ్మకానికి పెడితేనే డాలర్స్ని సప్లై పెంచుతున్నారు, మన రూపీస్ని వెనక్కి తెస్తున్నారు మళ్ళీ. అందుకనే ఫారెక్స్ రిజర్వ్స్ పెట్టుకునేది అందుకే. సో ఒక్క డాలర్స్ అమ్మకమే మాత్రమే కాకుండా 4-5 రకాలుగా మనం నిలబెట్టుకోవాలి రూపీని. డాలర్స్ కొంత అమ్మకానికి పెట్టాలి, అలాగే ఇంపోర్ట్స్ తగ్గించాలి, అలాగే వడ్డీ రేట్లు కూడా పెంచవలసి వస్తుంది భవిష్యత్తులో, అలాగే డీజిల్ అండ్ పెట్రోల్ కన్సంప్షన్ తగ్గించాలి, అలాగే వంట నూనెలు కూడా మనము అంటే మన భారతదేశ సంస్కృతిలోనే సేవింగ్ హ్యాబిట్ ఉంది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి యుద్ధం కొనసాగినంత కాలం. ఇది మనకి ఒక విధంగా ఇబ్బందికర. 95-96 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందంటే డ్రాస్టికల్గా మన కరెన్సీ డిప్రిషియేట్ అయింది. మళ్ళీ మన కరెన్సీని నిలబెట్టుకోవాలి కాబట్టి మనము మన యొక్క మానిటరీ అథారిటీస్, మన ప్రధానమంత్రి గారి మాటలు, ఫైనాన్స్ మినిస్ట్రీ మాటలు మనం వినాలి. ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. సత్యనారాయణ గారు, ఫైనల్గా ఒక సెంటెన్స్లో క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ 100 టచ్ కాకుండా ఉండాలంటే, ఇక్కడే కంటైన్ చేయాలంటే ఎలాంటి మెజర్స్ అవసరం, ప్రజలకి కూడా మీరు ఇచ్చే సజెషన్? ఇదే ఇప్పుడు మన సూచనలు ఉన్నాయి కదా, 10 సూచనలు. ఒకటి, వాడకం తగ్గించాలి, గోల్డ్ కొనొద్దు, విదేశీ మార్గ ద్రవ్యానికి ఉపయోగపడేటటువంటి ఏవి మనం చేయొద్దు. అంటే స్వదేశీ ఉత్పత్తులే స్వదేశీ కొనుక్కోవాలి, విదేశీ టూర్లు ఉండొద్దు, గోల్డ్ సిల్వర్ కొనొద్దు. ఇకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకోవాలి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గియాలి. దిగుమతికి సంబంధించేటటువంటి ఏ వస్తువులైనా కానీ దిగుమతులు తగ్గించుకోవాలి అని అంటే మనం ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు. అంటే పొదుపుగా ఉండాలి. సేమ్ అంటే కరోనా మాదిరి ఏదైతే పొదుపు పాటించినమో సేమ్ అలానే కనుక పాటిస్తే ఆటోమేటిక్ గా మీరు అన్నట్టు కొన్నాళ్ళకి డౌన్ అవుతుంది. ఎందుకోసం అంటుందంటే, ఎప్పుడైతే ఏ దేశం కరెన్సీ, మనమే కాదు వరల్డ్ లో ప్రతి దేశం ఆల్మోస్ట్ ఆల్ లోకి వెళ్ళిపోయింది, ఏ దేశం కరెన్సీ అయినా. ఉదాహరణకి ఇప్పుడు టర్కీ ఉంది, వాళ్ళు 67,000 కోట్లు బంగారం పంపారు వాళ్ళ దేశం కరెన్సీ ఆల్ టైమ్ లోకి వస్తే. అలానే ఇప్పుడు ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు బంగారం మన దేశం అమ్మకానికి అంతకు రాకపోవచ్చు, అమ్మకం పెట్టకపోవచ్చు, ఎందుకంటే మిగిలిన ఆస్పెక్ట్స్ లో మన దగ్గర వేరే విధంగానే సోర్స్ ఉంది. అంటే ఈ సూచనలు అనుకోండి, ఈ దిగుమతులు తగ్గించగలిగితే మనం అంటే దిగుమతులు ఆధారపడద్దు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచగలిగితే ఆటోమేటిక్ మన రూపాయి బలోపేతం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్యనారాయణ గారు, సాల్మన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.